యశోద మలకపేటలో ఇంటర్వేషనల్ పల్మనాలజీతో శ్వాసకోశ వైద్యంలో విప్లవాత్మక మార్పులు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మలకపేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కన్సల్టెంట్ ఇంటర్వేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రణయ్ సాయి చంద్రగిరి మాట్లాడుతూ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, ఈబీయూఎస్, అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపీ, మెడికల్ థోరాస్కోస్కోపీ వంటి అత్యాధునిక సాంకేతికతలతో ఊపిరితిత్తుల వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గతంలో పెద్ద శస్త్రచికిత్స అవసరమైన అనేక శ్వాసకోశ వ్యాధులకు ఇప్పుడు అత్యల్ప జోక్యంతోనే నిర్ధారణ, చికిత్స సాధ్యమవుతుందన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసనాళాల ఇరుకుదనం, పునరావృత ఇన్ఫెక్షన్లు, ఫ్లూరల్ ఎఫ్యూజన్, ఎంపీసీమా వంటి క్లిష్ట వ్యాధులకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఎయిర్వే స్టెంటింగ్, క్రయోథెరపీ, ఇమేజ్ గైడెడ్ బయాప్సీలు, బ్రాంకోస్కోపిక్ లంగ్ వాల్యూమ్ రిడక్షన్ వంటి సేవలు కూడా అందిస్తున్నామని వివరించారు. ఈ చికిత్సలతో రోగులు త్వరగా కోలుకోవడంతో పాటు ఆసుపత్రిలో ఉండే రోజులు కూడా తగ్గుతాయని తెలిపారు. దీర్ఘకాలిక దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంతో దగ్గు, తరచూ ఛాతీ ఇన్ఫెక్షన్లు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించాలని యశోద ఆసుపత్రి వైద్యులు ప్రజలకు సూచించారు. యశోద ఆసుపత్రిలో ప్రపంచ స్థాయి ఆధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులతో సమగ్ర శ్వాసకోశ వైద్య సేవలు అందిస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో వాసు, కిరణ్ రెడ్డి, వినయ్ కుమార్, సందీప్, రాజేష్, జాన్, బాబు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ప్రస్తుతానికి ఈ సమావేశం మనం ఎందుకు ఏర్పాటు చేస్తున్నాము అంటే, ప్రస్తుతము ఉన్న కాలంలో ఊపిరితిత్తుల వ్యాధుల ప్రివలెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. అంటే ఇంతకు ముందులాగా చిన్నగా దగ్గు, జలుబు వచ్చి వెళ్ళిపోయినట్టుగా వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించి ఉండట్లేదు. సో కొన్నిసార్లు చాలా వరకు ఈ వ్యాధులు అనేవి దీర్ఘకాలిక వ్యాధుల్లాగా మారుతున్నాయి. సో దీనికి మనము కొన్ని చిన్న ప్రికాషన్స్ ముందే తీసుకున్నట్టుగా అయితే ఈ వ్యాధులు ఏవైతే ఉంటాయో వీటిని దీర్ఘకాలికంగా మనకు ట్రబుల్ చేయకుండా చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే మనము వైరస్ కి సంబంధించి వచ్చే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు గత 3-4 సంవత్సరాల నుండి చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు 2010 సంవత్సరంలో మాత్రమే మనకి ఇన్ఫ్లుయెన్జా పాండమిక్ అనేది మీరు వినుంటారు. దానివల్ల ఎంతో మంది ఇండియాలో ఉన్న వేరే దేశాల్లో కూడా ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ దాని తర్వాత 10 సంవత్సరాలకు వచ్చిన ఈ COVID-19 వల్ల కూడా చాలా మంది వారి ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి వ్యాధులు కొంచెము పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే ప్రతి సీజన్ చేంజెస్ లో కొన్ని వైరసెస్ ఏవైతే డార్మెంట్ గా ఉంటాయో మళ్ళీ విజృంభించే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటికి మనం ప్రికాషన్స్ ఏవైతే తీసుకోవాలో అవి ప్రాపర్ టైంలో తీసుకున్నట్టుగా అయితే మనకు ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో వీటిలో ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకోవాల్సింది వృద్ధులు, చిన్నపిల్లలు. సో ఇమ్యూనిటీ, దీంతో పాటు దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉన్నాయో, గుండెకి సంబంధించిన రోగాలు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు కానీ, కిడ్నీకి, లివర్ కి సంబంధించిన రోగాలు కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వారికి త్వరగా అటాక్ అయ్యి ఎక్కువగా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు ప్రికాషన్స్ అనేవి అంటే మాస్క్ రూపంలో కానీ, వారి పర్సనల్ హైజీన్ అంటే చేతులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ఆహారం ఏదైతే ఉందో అది టైం టు టైం తీసుకుంటూ పౌష్టిక ఆహారం తీసుకున్నట్టుగా అయితే ఈ వ్యాధులను చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్స్ అనేవి మనకు అవైలబుల్ గా ఉన్నాయి. సో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులే కాదండి, మిగతావి చాలా వరకు మెదడు వాపుకు సంబంధించిన వ్యాధులు, లేదు అంటే మెదడుకు సంబంధించిన వ్యాధులకు కూడా మన దగ్గర వ్యాక్సినేషన్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో ప్రైమరీగా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ తరచుగా రాకుండా చాలా వరకు ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్స్ కి చాలా బెనిఫిట్స్ చేస్తుందని ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో ఇలా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు ఈ వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవడం వల్ల వారికి వ్యాధులు ప్రాణాంతకంగా మారకుండా మనం మార్చుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రపంచంలో ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అంటే ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. దాంట్లో ఇండియాలో టీబీ అనేది పెద్ద భూతంగా తయారైంది. సో ఈ భూతాన్ని తరిమి కొట్టడానికి మన గవర్నమెంట్ చాలా ప్రికాషన్స్ అనేవి తీసుకుంది, ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి కూడా చాలా వరకు ఇస్తుంది. కానీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం
మనకు డయాగ్నోసిస్ అనేది వస్తేనే మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలం. సో టీబీ లక్షణాలు తెలిస్తే మాత్రమే కాదు, టీబీ అనేది ఉందా లేదా అనేది కూడా పేషెంట్స్ లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానికోసమే మనం ఎక్కువగా ఈ పల్మనాలజీలో ఇంటర్వెన్షన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాము. దీంట్లో సింపుల్ తెవడ పరీక్ష నుండి కాంప్లెక్స్ లోపల ఇబ్బందులు ఏమైనా టీబీ వల్ల ఏదైనా పాడైపోయినట్టు ఊపిరితిత్తులు కానీ ఊపిరితిత్తులో శ్వాసనాళం కానీ ఏమైనా పాడైపోయినట్టుగా ఉంటే దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఎప్పుడు ఇనీషియల్ డిసీజ్ స్టేజెస్ లోనే ఉంటుందండి. డిసీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే ఈ ఆప్షన్స్ అనేవి మనకు ఉండవు. ఇంతకు ముందు మనము టీబీ వచ్చింది అంటే ఒకవేళ ఊపిరితిత్తు పాడైపోయింది అంటే ఓపెన్ సర్జరీస్ చేసుకుని దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్స్ వల్ల త్వరగా దాన్ని డయాగ్నోస్ చేయడము, దాంతో ట్రీట్మెంట్ అనేది మనకు పేషెంట్ కి ఎక్కువగా ఇబ్బంది లేకుండా చేయడం అనేది చేసుకోవచ్చు. ఇవి కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లో ఎప్పుడైనా కానీ క్యాన్సర్స్ అనేవి ఫస్ట్ గా వస్తాయి. సో స్మోకింగ్ అనేది ప్రప్రథమంగా మనకు ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ క్యాన్సర్ రావడానికి. అది కాకుండా ఇండియన్ పాపులేషన్ లో ఏదైతే ఈ డొమెస్టిక్ స్మోక్ ఉంటుందో, అంటే పుల్లల పొయ్యిలో కానీ మామూలుగా కర్రల పొయ్యిలో కానీ మనము ఏదైనా కుకింగ్ చేస్తే మనకు క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సిగరెట్ తాగే వాళ్ళకంటే తక్కువగా ఉంటాయి, కానీ నార్మల్ గా పొగ పీల్చని వాళ్ళతో కంపేర్ చేస్తే పొగ పీల్చే వాళ్ళల్లో ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి క్యాన్సర్స్ కి కూడా మనము ఇంతకు ముందు డయాగ్నోసిస్ అనేది చాలా లేట్ అయ్యేది, ఇబ్బంది అయ్యేది, మనకు అసలు ఏం చేయాలి అనేది తెలియకుండా ఉండేది. కానీ ఇట్లాంటి వాటిలో కూడా ఊపిరితిత్తులలో ఏదైనా ప్రమాదం క్యాన్సర్ లాంటి ఇబ్బందులు ఏమైనా ఇనిషియల్ స్టేజెస్ లోనే తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సిటీ అనేది మనకు ప్రైమరీ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఒకవేళ ఇబ్బంది ఏమైనా తెలుసుకుంటే దాని సైజ్ ని బట్టి వెంటనే మనము అది ఏంటి అనేది పసిగడితే దానికి ట్రీట్మెంట్ అనేది క్యూరేటివ్ వేలో వెళ్ళొచ్చు. మామూలుగా క్యాన్సర్స్ ఒకవేళ స్టేజ్ 4 వరకు వెళ్ళిపోయాయి అంటే దానికి పూర్తి క్యూర్ ఉండదండి. ఓన్లీ టెంపరీగా పేషెంట్ లైఫ్ ని ప్రొలాంగ్ చేయడానికి మాత్రమే మనం మెడిసిన్స్ యూజ్ చేసుకోవచ్చు. కానీ బ్రాంకోస్కోపిక్ మొడాలిటీస్ అండ్ హయ్యర్ సిటీ అండ్ పెట్ మొడాలిటీస్ వల్ల మనకి ఏం తెలిసింది అంటే స్టేజ్ 1, 2 లో ఉన్న క్యాన్సర్స్ ని కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. డిటెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవచ్చు. సో దీని వల్ల పేషెంట్ బెనిఫిట్ అయ్యేది పూర్తిగా తన వ్యాధి నుండి పూర్తిగా తన నివారణ పొందుతారు. సో అందుకనే మనకు ఈ ఇనిషియల్ డయాగ్నోసిస్, ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో యశోద మలక్పేట్ హాస్పిటల్లో మన దగ్గర చాలా వరకు ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ప్రొసీజర్స్ అన్ని ఉన్నాయండి. సింపుల్ బ్రాంకోస్కోపీ అంటే జస్ట్ తెమడ పరీక్ష నుండి గుట్టం వేసి తెమడ తీసే పరీక్ష దగ్గర నుండి కాంప్లెక్స్ ఇంటర్వెన్షన్స్, లోపల ఒకవేళ ట్యూమర్ ఏదైనా ఒక శ్వాసనాళానికి అడ్డుపడిపోయి ఉంటే దాన్ని కూడా పేషెంట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కువ రిస్క్ లేకుండా తొలగించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ లోనే చేస్తాము. సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే ప్రీ రిక్విజిట్ కండిషన్స్ ని మ్యాచ్ అవుతారో వాళ్ళలోనే చేస్తాము. కానీ ఎవరైతే మ్యాచ్ అవుతారో వాళ్ళకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సో ప్రస్తుతానికి ఈ వైరస్ సంబంధించిన ఇబ్బందుల గురించి అప్రమత్తంగా ఉండాలని నా విన్నపం. ఉన్న సినారియోలో కరోనా అనేది కొంచెం ఏంటిది స్ప్రెడ్ అవ్వడం ఎక్కువగా చూస్తున్నాము. సో దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఆల్రెడీ మనకు ఇంతకు ముందు కరోనా వేవ్స్ లో వచ్చిన గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏవైతే చెప్తున్నాయో, మాస్క్ అనేది యూజువల్ గా ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ధరించడము, దాని తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎక్కడైతే అంటే ఏ చోటు నుండి వచ్చినా గానీ మీ చేతులు ఎక్కడ ముఖానికి టచ్ అయ్యే ఫింగర్స్ చేతులు ఏవైతే ఉంటాయో అవి పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ప్రప్రథమమైన ప్రికాషన్. సో అది కాకుండా చాలా వరకు ఇంకా ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చేసుకోవాలి. ఏ సిమ్టమ్ ని చాలా తేలిగ్గా తీసుకోకుండా ఇనీషియల్ ఫేజెస్ లోనే మీరు వచ్చి చూపించుకున్నట్టుగా అయితే డయాగ్నోసిస్ అనేది త్వరగా చేసేసి ట్రీట్మెంట్ అంటే ప్రాణాంతకంగా మారకుండా చూసుకునే ప్రయత్నం అనేది మేము చేస్తాం. మా సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. సో నెలకు ఒకసారి ఖమ్మంలో మా క్లినిక్ లో సర్వీసెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో ప్రతి నెల మొదటి గురువారం ఖమ్మం క్లినిక్ లో మేము అవైలబుల్ గా ఉంటాము. ప్రస్తుతానికి అంటే పల్మనాలజిస్ట్ గా నేను అవైలబుల్ గా ఉంటాను. సో ఎటువంటి ఇబ్బందులు ఒకవేళ ఏమైనా ఉన్నా కానీ నాకు వచ్చి ఒపీనియన్ అనేది మీరు ఆ రోజు తీసుకోవచ్చు. 6-7 years కి కాఫ్ వస్తున్నది, నిమోనియా వస్తున్నది, తగ్గట్లేదు.
అది ఏంటి ఎక్కడ ఆయన చేయలేదు, అంటే ఎక్సెల్ తెలియదు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే డాక్టర్ కొన్ని క్వశ్చన్లు అడిగారు, చిన్నప్పుడు ఏదైనా తీసుకున్నాడు అంటే అప్పుడు ఆ పేషెంట్ చెప్పాడు చిన్నప్పుడు ఒక విజిల్ ఏదో ఉంది కదా అది పోయిందని చెప్పారు అప్పుడే. అంటే మళ్ళీ మనం అన్ని టెస్ట్లు చేస్తే ఆ విజిల్ లంగ్ లోపల ఉంది. అప్పుడు అది విజిల్ తీస్తే అట్లా అది బ్రాంకోస్కోపీ సార్ చెప్పింది అంటే బ్రాంకోస్కోపీ ద్వారా ఓపెన్ చేయకుండా మన ఎండోస్కోపీ ద్వారా చేస్తారు అలాంటి మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ చాలా ఉంది, అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, మాకు చెప్తారు. థ్యాంక్ యూ అండి.